మెగా డిఎస్సి దగా డిఎస్సి అన్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. ఇష్టారీతిన జీవోలిచ్చి ఇష్టమున్న వారికి ఉద్యోగాలు ఇచ్చారని మండిపడ్డారు. డిఎస్సి బాధితులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు. డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ జరగాలని డిమాండ్ చేశారు జగన్. మరోవైపు వైసీపీ డిఎస్సిపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఫైర్ అయ్యారు సీఎం చంద్రబాబు. ఆధారాలుంటే బయట పెట్టాలి తప్ప ప్రజలను తప్పుదో పట్టిస్తే ఊరుకునేది లేదన్నారు. మెగా డిఎస్సి అభ్యర్థులు వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు. డిఎస్సి ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నారు. మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అండగా ఉండాలని కోరారు. మరోవైపు డిఎస్సి బాధితులకు వైసీపీ అండగా ఉంటుందన్నారు జగన్. మీకు అన్ని రకాలుగా న్యాయపరంగా మీకు ఖర్చు లేకోకుండా న్యాయపరంగా అన్ని రకాలుగా మనమే దీన్ని ఫైట్ చేసే విధంగా వి విల్ టేక్ ఇట్ అప్. వైసీపీ హయాంలో పారదర్శకంగా 1,30,000 ఉద్యోగాలను ఇచ్చామన్నారు జగన్. 16,000 ఉద్యోగాలు ఇచ్చి చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపించారు. 1,30,000 ఉద్యోగాలు, ఈడ 16,000 ఉద్యోగాలకు దీనికి రకరకాలుగా దాన్ని తిప్పి ఇంత కాంట్రవర్షియల్ చేసి అమ్ముకునే కార్యక్రమం దాకా తీసుకుపోవడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. తెలియదు దాన్ని నడిపించిన తీరు. ఫస్ట్ ర్యాంక్ వాళ్లకు కూడా ఉద్యోగం ఇవ్వకపోవడం దారుణమన్నారు జగన్. మెగా డిఎస్సిపై సిబిఐ విచారణకు డిమాండ్ చేశారు. వీళ్ళు ఇష్టారాజ్యంగా దొంగ సర్టిఫికెట్ల ప్రకారము లేకపోతే వీళ్ళ సర్టిఫికెట్లు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేసినారు. వీల్ డిమాండ్ ఫర్ అన్ ఎంక్వైరీ తల్లి, వీల్ డిమాండ్ ఫర్ సిబిఐ ఎంక్వైరీ ఇన్ ప్రాక్టిస్. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. కొంచెం ఓపిక పట్టు. ఏడిచినందు వల్ల సాధించేది ఏం లేదు. ధైర్యం కోల్పోవడం వల్ల మనం సాధించేది ఏం లేదు. ధైర్యంగా ఉండండి. మ్యాటర్ ఆఫ్ ఓన్లీ టైం. 3 ఏళ్ళు కళ్ళు మూసుకుంటే కళ్ళు అయిపోతుంది. మనం వచ్చిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఎవరెవరైతే ఈ రకంగా బాధితులుగా ఉన్నారో మీ స్పెసిఫిక్ కేసెస్ మీదనే ఒక ప్రత్యేక కమిషన్ వేసి ఎంక్వైరీ చేపిస్తారు. డిఎస్సిపై వైసీపీ విమర్శలను తప్పుబట్టారు సీఎం చంద్రబాబు. ఎలాంటి తప్పులు లేకుండా డిఎస్సిని నిర్వహించామన్నారు. మొదటి సంతకం చేశాం. సంతకం చేయడమే కాదు, ఫుల్ ప్రూఫ్గా ఎక్కడ జీరో మిస్టేక్ లేకుండా చేశాం. స్పోర్ట్స్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాండర్డ్ ఆపరేషన్ మనం మాట్లాడుతున్న ఒక అతనికి బుద్ధి ఉందో జ్ఞానం ఉందో నాకు తెలియదు. ప్యాకాట్కి ఇచ్చేసారని మాట్లాడేస్తాడు. ఏ గేమ్ కూడా తెలియదు, డెఫినేషన్ తెలియదు, స్పెల్లింగ్ తెలియదు, నోరుంది అడ్డంగా వరేసుకుంటున్నారు. డిఎస్సిలో అనర్హులకు ఉద్యోగాలు ఇస్తే ఆధారాలు బయట పెట్టాలన్నారు చంద్రబాబు. మీకు అన్ని తెలివితేటలుంటే మీరు ఈ పరిస్థితిలో ఉండరు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరినీ కన్సల్ట్ చేసిన తర్వాత ఏవేవి ఉంటాయో స్పోర్ట్స్ లో అవన్నీ లిస్ట్ అవుట్ చేశారు. మీరు చేయడం కాదు, నేను చేయడం కాదు. ఇవన్నీ దేర్ ఆర్ అసోసియేషన్స్. నీ దగ్గర సమాచారం ఉంటాయి, సత్తా ఉంటాయి, పెట్టు. ఇంకా దీనికంటే ట్రాన్స్పరెంట్గా ఏం చేస్తారండి? బాధ్యత కలిగిన రాజకీయ పార్టీగా అధ్యయనం చేసి నీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళు ఒకరిద్దరిని పిలిపించుకొని మాట్లాడి నేను మాట్లాడితే ఏమవుతాను కూడా ఆలోచించాలి కదా. స్పోర్ట్స్ కోటా గురించి వైసీపీ నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారన్నారు హోంమంత్రి అనిత. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దాంట్లో ఇది వన్ ఆఫ్ ద బ్రిడ్జ్ స్పోర్ట్ కూడా వన్ ఆఫ్ ద స్పోర్ట్. ఇందులో మీకు విషయం తెలియదు ఏంటంటే ఏషియన్ గేమ్స్ లో కూడా వీటిని పెట్టారు తెలుసా మీకు? అందులో ఇండియా వాడికి ఒక బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది తెలుసా అది మీకు? బ్రిడ్జ్ స్పోర్ట్స్ లో ఏషియన్ గేమ్స్ లో చాలా మంది ఎక్స్పర్ట్స్ కూర్చొని చేసిన దాన్ని ఈరోజు ఇంప్లిమెంట్ చేయాలి. కాబట్టి ఈరోజు గవర్నమెంట్ ఇచ్చిన అథారిటేటివ్ లిస్ట్ అది ఉంది. ప్యాకాట్ ఆడినోడికి టీచర్ ఉద్యోగం ఇస్తారా? ప్యాకాట్ ఆడినోడికి టీచర్ ఉద్యోగం ఇచ్చామా లేదన్న తర్వాత క్వశ్చన్. టీచర్ ఉద్యోగం వచ్చిన తీసుకెళ్లి బ్రాంచ్ షాపుల ముందు నిలబెట్టావే. డిఎస్సి విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు.